హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారనమాట. ఏమని అంటే అక్క నార్మల్ డెలివరీకి ఎక్సర్సైజ్లు అయితే చేస్తూ ఉంటాం కదా, సో ఈ ఎక్సర్సైజ్లు అనేవి ఏ నెల నుంచి చేయాలి అక్క చెప్పండి అని అన్నారు. సో చాలామందికి యూజ్ అవుతుంది కదా ఈ వీడియోని అయితే వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్ డెలివరీ ట్రై చేయాలి అంటే ఖచ్చితంగా తల్లి బిడ్డ ఆరోగ్యం ఇద్దరి యొక్క ఆరోగ్యం కూడా హెల్తీగా ఉండాలన్నమాట. అంటే మనం స్కానింగ్ రిపోర్ట్స్ స్కాన్ చేసుకున్న ప్రతిసారి కూడా బిడ్డ యొక్క ఆరోగ్యం అనేది అన్ని రకాలుగా బాగుంది. అంటే బేబీ యొక్క హార్ట్ బీట్ బాగుంది, బేబీ యొక్క గ్రోతింగ్ అనేది బాగుంది, బేబీ ఎలాంటి అబ్నార్మల్గా లేదు, సో ఆమ్నెటిక్ ఫ్లూయిడ్స్ బాగున్నాయి, సో తల్లి బ్లడ్స్ కూడా బాగుంది, ప్లజెంటా పొజిషన్ బాగుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. అండ్ ముఖ్యంగా తల్లిలో సర్వికల్ లెంత్ అనేది ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి. సో ఇలా తల్లి అండ్ బిడ్డ ఇద్దరి వైపు నుంచి హెల్త్ కండిషన్ అనేది చూసుకున్న తర్వాత నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. ఇద్దరు బాగున్నారు అంటే రెండవ త్రైమాసిక నుంచి అంటే 4 నెలలు ఎప్పుడైతే పడితే అప్పటి నుంచి మీరు కొంచెం కొంచెం ఎక్సర్సైజ్లు అనేవి చేస్తూ డెలివరీ టైం దగ్గర పడుతుంటే ఈ ఎక్సర్సైజ్ల టైమింగ్స్ అనేవి పెంచుతూ వెళ్ళాలన్నమాట. సో మనము ఈ 4 నెలలు పడినాక కొంచెం వాకింగ్ లెవెల్స్ అనేవి కొంచెం పెంచడము. సో మీరు అప్పటి వరకు జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా చేసిన వాకింగ్ 5 మినిట్స్ అట్లా చేయడము. ఇట్లా థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేటప్పటికి ఈ యొక్క వాకింగ్ లెవెల్స్ అనేవి పెరగడము. సో 9 మంత్స్ పడినాక ముఖ్యంగా వాకింగ్స్ అనేవి చాలా ఎక్కువసేపు చేయలేవు. రోజుకు మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట అట్లా చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు వాకింగ్ చేయడం వల్ల బాడీ రిలాక్సేషన్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, అండ్ మన తొడ మజిల్స్ కూడా స్ట్రాంగ్ అయిపోయి మనకు నార్మల్ డెలివరీకి చాలా ప్రోత్సహిస్తుంది అన్నమాట. సో అందుకనే వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ రెండవ త్రైమాసికంలో ఎప్పుడైతే 4 నెలలు పడతాయో ఇవి ఎక్కువసేపు చేయనవసరం లేదు. ఏదైనా కూడా అంటే మీరు బాల్ రోలింగ్ కానీ, లేకపోతే కెగెల్ వ్యాయామాలు కానీ, లేకపోతే చిన్న చిన్న వ్యాయామాలు చేసేటప్పుడు కూడా ఎక్కువ టైమింగ్స్ తీసుకోవద్దు, కొంచెం తీసుకోండి. మీరు డాక్టర్ సజెషన్స్ తీసుకున్న తర్వాత కొంచెం సేపు చేయండి. ఎప్పుడైతే థర్డ్ ట్రైమిస్టర్ పడుతుందో ముఖ్యంగా 8 నెలలు 9 నెలలకు వచ్చేటప్పటికి సేమ్ మీ హెల్త్ కండిషన్ బాగుంది, బేబీ హెల్త్ కండిషన్ బాగుంది అప్పుడు కూడా అనుకుంటే, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు అనమాట. సో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అనేది సేఫ్గా జర్నీ కావచ్చు, ఒక్కొక్కసారి మధ్యలో ఏదైనా జరగవచ్చు. మధ్యలో జరగడం అంటే ఉమ్మనీరు లెవెల్స్ తగ్గడము, లేదా ప్లజెంటా పొజిషన్స్ మారడము, అంటే ప్లజెంటా ప్రీవియా లోయర్ లేయింగ్ ప్లజెంటా అట్లా ఉండడము, ఉమ్మనీరు పూర్తిగా పడిపోవడం, లేకపోతే ఉమ్మనీరు చాలా ఎక్కువగా ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉండడము, లేదా బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ రావడము, ఇట్లాంటి ఏమైనా ఉన్నప్పుడు అంటే ఇవి ఏంటంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో కాదు మధ్యలో వచ్చినప్పుడు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అట్లా. సో మన ప్రెగ్నెన్సీ అంతా కూడా బేబీ అండ్ మన ఇద్దరు కండిషన్ బాగుంది అనుకున్నప్పుడు సో 8 మంత్స్ పడినాక ఇంకా లెవెల్స్ పెంచాలి, మన ఎక్సర్సైజ్ లెవెల్స్, వాకింగ్ ఎక్కువసేపు చేయడము, ఇంట్లో పనులన్నీ చాలా యాక్టివ్గా చేసుకోవడము. సో ఫ్లోర్స్ తుడవడం ఏంటంటే మనం వంగడం అంటే మనం కూర్చుండి ఫ్లోర్స్ తుడుస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం పెద్దవాళ్ళు ఒకప్పుడు ఇల్లు అలికేవాళ్ళు అనమాట. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే సో మనకి ఈ నార్మల్ డెలివరీకి మన సర్విక్స్ అనేది ఓపెన్ కావడానికి అండ్ మన ఈ పెల్విక్ మజిల్స్ అనేవి గట్టిపడడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు 2వ త్రైమాసికం నుంచి స్టార్ట్ చేయొచ్చు. ముఖ్యంగా 3వ త్రైమాసికంలో 8వ నెల పడిన నుంచి ఇంకా ఎక్కువగా చేస్తూ ఉండాలి. 9 నెలలు పడ్డాక ఇంకా చాలా ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ బేబీ కిందికి సెఫాలిక్ రాకపోయినా కూడా మనకి 36 వీక్స్ తర్వాత బేబీ సెఫాలిక్ వస్తుంది కాబట్టి సో ఆ సెఫాలిక్ బేబీ రావాలన్నా కూడా మనం ఖచ్చితంగా పనులు చేస్తూ ఉండాలి. ఇంట్లో పనులు, ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తూ ఉండాలి. అవన్నీ చేస్తేనే బేబీ సెఫాలిక్ వస్తుంది. బ్రీచ్ నుంచి సెఫాలిక్ వస్తే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు పెల్విక్ క్యావిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే మనకి డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అన్నమాట. సో ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అనేది కూడా నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.